హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే కేంద్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో మన యొక్క ప్రభుత్వం వారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు అకౌంట్లో జమ చేయబోతున్నారు. మరికొద్దిసేపట్లో ఒక్కొక్క రైతు ఖాతాల్లో 2,000 రూపాయలు జమ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారండి. ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే రైతులకు గుడ్ న్యూస్. 18వ విడత పీఎం కిసాన్ యోజన స్కీమ్ నిధులు శనివారం అక్టోబర్ 4న ప్రధానమంత్రి మోడీ విడుదల చేస్తున్నారు. పీఎం కిసాన్ 18వ విడత నిధులు 20,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ స్కీమ్ ద్వారా ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 9.4 కోట్ల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. జూలై 18న 2024న 17వ విడత పీఎం కిసాన్ నిధులు 21,000 కోట్లు ప్రధానమంత్రి మోడీ రైతుల ఖాతాల్లో జమ చేశారు. 9.26 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు. 16వ విడత పీఎం కిసాన్ నిధులు 2024 ఫిబ్రవరిలో విడుదల చేశారు. ఈ యొక్క పీఎం కిసాన్ స్కీమ్ కింద ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున మొత్తం మూడు దఫాలుగా ప్రతి ఏటా 6,000 రూపాయలు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రతి సంవత్సరం ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, మార్చ్ ఈ 3 వాయిదాలలో డబ్బులైతే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 2019లో ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభించారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు జమ చేస్తూ వస్తున్నారు. ఈ యొక్క స్కీమ్ ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్గా మారింది. సో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఈరోజు ప్రతి ఒక్క అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాల్లో 2,000 రూపాయలు జమ చేయబోతున్నారండి. సో ఇప్పటి వరకు మనకు 17 విడతల డబ్బులు అయితే విడుదల చేశారు. ఇప్పుడు 18వ విడత డబ్బులు విడుదల చేయబోతున్నారు. మరికొద్దిసేపట్లో ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయబోతున్నారు. సో మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లో కూడా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లో పడిపోయే విధానంలో అయితే ఈ యొక్క ప్రక్రియ తీసుకురావడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా. దీనికి సంబంధించి మరే అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.